దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 23వ తేదీ మార్చి మాసము 2025 సంవత్సరం. నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఇస్తున్న ఈ శ్రమల కాలం యొక్క వాక్య ధ్యానము, దేవుడు నీతో మాట్లాడుతున్నది, నాతో మాట్లాడుతున్నది. దేవునికి క్రీస్తు యేసు సువాసన అయి ఉన్నాము. దేవునికి క్రీస్తు యేసు సువాసన అయి ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: రక్షింపబడు వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇది అంటే ఇక్కడ రెండు గుంపులు చెప్పబడుతుంది. ఒకటి రక్షింపబడువారు, రెండు నశించబడువారు. అయితే మనం ఏమై ఉన్నాము? దేవునికి క్రీస్తు సువాసనై. క్రీస్తు ప్రభుల వారు దేనికి వచ్చారు? నశించిన దానిని వెతికి రక్షించుటకు. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి, మరి నశించుచున్న వారికి వెరితనము. ఎన్ని చెప్పొచ్చంటే, పౌలు గారు ఏమి చెప్పినా ఆ పత్రికలన్నీ కూడా ఆ సేమ్ స్టేట్మెంట్ మారుతుంది, కానీ భావము, ద మీనింగ్ మారదు. అంటే మన జీవితంలో మాటలు కాదు కోటలు దాటాల్సింది, బాటలు దాటే విధముగా బండరాయిగా నీవు స్థిరమైన హృదయము కలిగి నీవు దేని నిమిత్తము పట్టబడితివో అని నిన్న నేర్చుకున్నాము. అంటే ప్రభునందు ప్రియులరా, సువాసన. నిజంగా ఆ రోజున సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఎంత మంచి పాట కదా. అంటే అక్కడ భోజనానికి పిలిచారు యేసు క్రీస్తు ప్రభుల వారికి. అన్నీ ఉన్నాయి తినడానికి, కానీ సువాసన లేదు. జటామాంసి అత్తరు పట్టుకొని వచ్చింది. ఆమె పేరు పాపాత్మురాలు, కానీ సువాసన సువాసన వెదచల్లింది. ఆయన పాదాలు కడిగి కన్నీళ్లతో కురులతో అభిషేకించింది. ఆలోచించారా? అంటే నీ జీవితం, నా జీవితం సువాసన వెదజల్లే పరిమళ వాసనగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యాలు మనం నేర్చుకోవాలి అంటే ఒకసారి ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, 2 Corinthians chapter 2 verses 15. Our lives are a Christ-like fragrance rising up to God. అంటే క్రీస్తును పోలి ప్రతి విషయంలో క్రీస్తు సారూప్యంగా మనము పానం చేసినా, అంటే నీళ్లు తాగినా, భోజనం తిన్నా, ఏమి చేసినా క్రీస్తు మహిమ కొరకు చేయాలి. బ్రతుకుచున్నది నేను కాదు, క్రీస్తే అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. అంటే మన జీవితాల్లో క్రీస్తుని రిఫ్లెక్షన్ చేసే వారముగా, క్రీస్తుకు కలిగిన జీవితం ఉండేవారముగా, క్రీస్తుకు కలిగిన ప్రేమ ఉండేవాళ్ళముగా, క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగిన వారముగా మనము ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది ఇంకా? బట్ ద ఫ్రాగ్రెన్స్ ఈస్ పర్సీవ్డ్ డిఫరెంట్లీ. అయితే ఇదే సువాసన ఎవరికి ఎలాగ అనిపిస్తుంది చూసారా? దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్ అండ్ బై దోస్ హూ ఆర్ పెరిషింగ్. అంటే ఏ విషయము మనం చూసినా రెండు గుంపులుగా విడిపోతారు. కొంతమంది ఇతను క్రీస్తు అంటాడు, ఆ క్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు అని. చూసారా? నజరేతులోంచి ఏదైనా మంచిది రాగలదా అని ఫిలిప్ అడుగుతాడు కదా. అంటే మన జీవితంలో అక్కడ ఫిలిప్ వెళ్ళి మరి అతనికి చెప్తాడు, నతనీయేలుకి చెప్పినప్పుడు, ప్రభునందు ప్రియులరా, బర్తిలోమియా అంటే కూడా అంటారు కదా. అంటే మన జీవితంలో సువాసనగా, అసలు ఈ సువాసన అంటే ఏంటి మీకు తెలుసు కదా. ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటుంది, పక్కన సాంబార్ పెట్టారు అనుకోండి, ఆ వాసనకు ఉపవాసం ఎగిరిపోద్ది. ఎందుకు? ఆల్రెడీ అది నోట్లోకి వెళ్ళిపోయింది కనుక. అక్కడ వంట చేసేవాడు బయటకు వచ్చాడు అనుకోండి, వాడి చుట్టూ సువాసన. ఒకసారి దినకరణయ్య గారు రాస్తూ అందరూ ఆయన ఆఫీస్లోకి వస్తుంటే, అబ్బా ఎంత మంచి సువాసన ఉంది అన్నారట.
అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది, ఆయన ఆఫీస్కి వచ్చే ముందు ఒక గంధపు చెక్కల ఆ యొక్క అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఆ వాసనంతా ఆయనకి తెలియకుండా ఆయన పట్టుకుంది. అంటే నువ్వు చూడలేవు. ఈ సెన్సెస్లో మరి పంచేంద్రియాల్లో అంటే మొట్టమొదటి చూచేదానికి ఎక్కువ వింటున్నాము అంటే కాదు, వినేదానికి ఎక్కువ ఇస్తున్నాం మనము. వింటే చూడకపోయినా చెప్పేస్తూ ఉంటాము. కానీ రుచి చూచి, అదే వాసన చూచి, అంటే యాకోబుని అక్కడ ఇస్సాకు తడిమి చూచి, ఆ వస్త్రములు వాసన చూచి అయినా మోసపోయాడు. అంటే కాసేపు వాసన, అంటే ఇంకా మిగిలిన ఎందుకులేండి, మీకు తెలుసు కదా. అంటే ప్రభువునందు ప్రియులరా, ఈరోజు నీ దగ్గర నుంచి ఎటువంటి సువాసన దేవుడు ఆగ్రహిస్తున్నాడు, అసలు ఈ పదాలు రాయడానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ఏ కాంటెక్స్ట్ లో రాస్తున్నాడు మనం చూశాక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చక్కటి వాక్యాలు ఇక్కడ పౌలు గారు రాస్తూ ఏమని చెప్తున్నాడు 14 నుంచి, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయ ఉత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు వాక్యము చెప్పడము, క్రీస్తు సువార్త చెప్పడము, క్రీస్తు కోసము ప్రకటించడమే తన జీవిత విధానంగా, అయ్యో సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని ఆ కాంటెక్స్ట్ లో చెబుతూ 15వ వచనం ఏమంటున్నాడు, రక్షింపబడు వారి పట్ల నశించు వారి పట్ల. అంటే రెండు గుంపులు ఎప్పుడూ కూడా, విశ్వసించువారు విశ్వసించని వారు, భయపడేవారు భయం లేనివారు. ప్రతి చోట సుంకరులు పాపులు ఒకటి, పరిసయ్యులు స్వనీతి పరులు. కనుక తప్పిపోయిన కుమారుడు పెద్ద కుమారుడు, ఎన్ని చూసినా తప్పిపోయిన గొర్రె ఉంచిన గొర్రె. కనుక ఇక్కడ మేము దేవుని క్రీస్తు సువాసన, అంటే దేవునికి క్రీస్తు అంటే ఏ విధంగా నశించు వారికి మరణ అర్థమైన సువాసనగాను, అదే విధంగా రక్షింపబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా. కనుక మనము ప్రతిదీ కూడా హాఫ్ బాటిల్ ఉందనుకోండి, మనం ఏమంటాం, సగమే ఉంది కాదు, ఇంకా సగం ఉంది, నేను ఏమైనా చేయగలను. అంటే నీ యొక్క చూసే చూపును బట్టి, నీ యొక్క భావాలను బట్టి నీ జీవితము ఆధారపడి ఉంటుంది. అసలు మొట్టమొదట ఈ సువాసన ఎందుకు రాయబడుతుంది అంటే, లేవియ కాండం మనం చూసినప్పుడు బలుల కోసము రాయబడుతూ ఉంటుంది. బలి అర్పించమనండి అంటే మనిషి పాపం చేసి దేవునికి ఆ మరణపు వాసనని, మరణాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ స్థానంలో ఎద్దులు కోడెలు ఇలాగా బలులు, ఆ పొట్టేళ్ళు గొర్రెలు మేకలు ఎన్నో. అయితే ఇక్కడ లేవియకాండం 1వ అధ్యాయం 9వ వచనం, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు బలిపీఠము మీద దహించవలెను. అక్కడ ఒక ప్రాసెస్ చెప్పబడుతుంది. యాజకుడు, దేవుడు, బలిపీఠము, అర్పణ. ఆ అర్పణ దహించడం బట్టి సువాసన దేవుడు ఆగ్రహిస్తున్నట్లు ఈ వాక్య భావాలు మనం చూసినప్పుడు ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనం, జల ప్రళయం వచ్చింది, అంతా ముగిసిపోయింది. అయితే అక్కడ నోవాహు బలిపీఠము కట్టి పశువులు, పవిత్ర పశువులో పవిత్ర పక్షుల్లో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు ఏం జరిగింది, యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, అంటే లేవీకాండం అప్పటికి లేదు, అప్పుడు ఏమంటున్నాడు దేవుడు అంటే ఆయనకి ధూపం వేయుట, ఆయనకి ప్రీతికరమైంది చేయుట. కాబట్టి ఇక మీదట నరులను బట్టి భూమిని శపించును, వారి హృదయ ఆలోచనలో నరులు కనుక బాల్యము నుండి చెడ్డది. అంటే దేవునికి అర్పణ నీ హృదయ ఆలోచనలు, నీ తలంపులు, వారికి వారే నీతిమంతులు అనుకునేవారు, వారికి వారే స్వప్రయోజనం కోరుకునేవారు. ఎందుకులేండి,
మనలో మనము కనబడుతున్నామా? మనలో దేవుడు ప్రత్యక్షపరచబడుతున్నాడా? మన ఆలోచనలు దేవుణ్ణి బేస్ చేసుకుని ఆయన మహిమకు కారణముగా ఉన్నాయా? మన సొంత డబ్బాకి కారణంగా ఉన్నాయా? మనము నీతిమంతులు అంటున్నామా? క్రీస్తు యేసునందు నీతిమంతులు అంటున్నామా? కాబట్టి ఇక చేయను అని చెబుతూ, అంటే నీకు నాకు ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? కాలం మారుతుంది. ఈరోజు వర్షం రావచ్చు, రేపు ఎండ వస్తుందనే నమ్మకం కదా. ఈరోజు చీకటి కావచ్చు, రేపు వెలుగుందనే ధైర్యం కదా. ఈరోజు ఇలాగైంది, రేపు మంచి రోజులు వస్తాయనే నమ్మకం కదా. అది ఇక్కడ జరుగుతుంది. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీత ఉష్ణములు, వేసవి శీతకాలములు, రాత్రి పగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. కనుక ప్రభువునందు ప్రియులారా, దేవుడు నీకు నాకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటంటే దేర్ ఈస్ సెకండ్ ఛాన్స్. ఇంకొక అవకాశము ఉంది. కమాన్, పడిపోయావా? నువ్వు లేవగలవు. వదిలేసారా? వదిలేసిన వాళ్ళని దేవుడు తిరిగి తీసుకొస్తాడు. అయితే నీవు దేవునికి ఇంపైన సువాసనగా, దేవునికి బలియాగంగా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీయులకు రాసింది, మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఆ మాటలు రిపీట్ అవుతాయి కదా. 5వ అధ్యాయము ఏమంటున్నాడు? ఈ మధ్య నేర్చుకున్నాం, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి. అంటే ప్రేమ సువాసన పరిమళాలు వెదజల్లుతాయి. పగ, ప్రతీకారాలు, నాశనము, మరణాన్ని తవ్వి తీస్తాయి. ఎప్పుడు కూడా నీవు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. కనుక మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి, చూసారా, క్రీస్తు ప్రభులు వారు ఏమయ్యారు ఇప్పుడు? అర్పణగా, బలిగా. అంటే ఇప్పుడు ఆ బలి పశువు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ అర్పణ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కనుక ఇంకా ఎంత మాత్రము బలి అవసరం లేదు, అర్పణ అవసరం లేదు. అలాగున మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి. కాబట్టి ఎప్పుడైతే నీలో ప్రేమ ఉంటుందో, క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపు వాడేవాడు? శ్రమ అయినా, రోగమైన, వస్త్రహీనతైనా, అంటే ప్రతీదీ కూడా మీ శత్రువులను ప్రేమించాలి. ఎప్పుడైతే దేవునికి నీ యొక్క మనసు ప్రీతికరమైపోతుందో, అప్పుడు ఆయన శత్రువులను కూడా మిత్రులుగా చేయగలుగుతాడు. ప్రాక్టికల్ లైఫ్లో చాలా కష్టం. పాస్టర్ గారు కష్టం అనుకోకండి. నన్ను చూసిన వారు, నా జీవితాన్ని చూసిన వారు ఒక బుక్ వలె రాయాలని నేను ఇష్టపడ్డాను. మా సంఘంలో మీరు అడగచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:14లో ఈ యొక్క, అంటే ఇందాక కొరింథీయులు, ఎఫెసీయులు, ఇప్పుడు ఫిలిప్పీలు, మరి ఏమని రాస్తున్నాడు పౌలు ఈ సువాసన కోసము? నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. నేను నా భయంకరమైన ఇరుకు మార్గంలో, శ్రమల కాలంలో నేను ధైర్యంగా చెప్పగలను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను పోషించాడు. నిజంగా నాతో ఉన్న వాళ్ళు నన్ను ఏం చేయాలనుకున్నారు? అంటే వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలనుకున్నారా? అంటే ఒట్టి చేతులతో నేను ఓడిపోయాను, నువ్వే గొప్ప అని చెప్పాలనుకున్నారా? ఎప్పుడు కూడా మనిషి నిన్ను చిన్న చూపే చూస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను హెచ్చించాలని చూస్తాడు. ఆయన నేను తగ్గించాలని ఏ రోజు చూడడు. ఆయన ఏ రోజు నువ్వు చేసిన పాపం బహిర్గతము చేయడు, కానీ నీకు మాత్రమే బయలుపరిచి, ఏ రోజునైతే నీవు కృతజ్ఞతతో, పశ్చాత్తాపంతో దేవుని పాదాలు కడుగుతావో, ఆయన నిన్ను సిగ్గుపరిచేవాడిగా చేయడు, కానీ నిన్ను తల ఎత్తుకునేవాడిగా, నిన్ను మహిమపరచడానికే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏమంటే, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే కానుకలు. నిజంగా ఎంతమంది ఇవ్వగలుగుతున్నాం కదా, ఎంతమంది ప్రార్థన చేయించుకుంటున్నారు కదా. కష్టం వచ్చినప్పుడు ఇష్టముగా ఖచ్చితంగా నేను గుర్తొస్తాను. అది దాటిపోద్ది. అయ్యగారు మీ ప్రార్థనని సాక్ష్యం చెప్పారు, తర్వాత అడిగితే అవునండి మీరు ప్రార్థన చేశారు కదా, మీ ప్రార్థన మళ్ళా కనబడితే ఒట్టు. ఎందుకులేండి రోజు ఎంతమంది ఉదయం లేస్తే రాత్రి వరకు ప్రార్థన చేసుకుని బతుకుతున్న నేను, ఏది ఆ కృతజ్ఞత? ఏది ఆ మనుషుల్లో కృతజ్ఞత? ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పౌలు, అది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము.
ఇష్టమునైన యాగము. యాగము అంటున్నాడు ఇక్కడ, నీకు లేదు అయినా నీవు ఇవ్వాలి. అక్కడ సారిపతు విధవరాలి దగ్గరికి ఏలియాని పంపిస్తాడు, కానీ కరువు కాలం వస్తుంది. 3.5 సంవత్సరములు పోషించడానికి పెట్టుబడి ఎంత తెలుసా? కేవలము ఒక చిన్న రొట్టె, కొంచెము ఆయనకి మంచి నీళ్లు, సేవకుడికి 5,000 మందికి ఆహారం పెట్టాలనుకున్నాడు. కానీ పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలము ఆ 5 రొట్టెలు 2 చేపలు. ఒక బీద విధవరాలు తన జీవితం మట్టుకు దేవుడు పోషిస్తానన్నాడు, కానీ పెట్టుబడి ఎంత తెలుసా? 2 కాసులు. ఏ రోజునైతే నీవు దేవుని ముందు పెట్టేది అది మనకి చాలా కష్టమవుతుంది, అది నాకు తెలిసిపోద్ది. ఎంతగా ఎదుటోల్ని మనము నిందిస్తున్న మనము చేసేదేంటి? నిజంగా దేవుడు చేసిన మేలులను బట్టి ఆయనకి కృతజ్ఞతగా, నిజంగా ఈ లోకమంతా దశంభాగాల కోసం చెప్తుంది. నేను దేవుని యందు ఎదుట ధైర్యముగా, బహు తక్కువ మంది తప్ప దశంభాగాలు నేను ఎవ్వరిని చూడలేదు. చేతి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అంతగా దేవుని ఎరిగిన కొంతమంది వల్ల మాత్రమే ఈరోజు సేవకులు సేవ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 ఏమంటున్నాడు? అవి మనోహరమైన సువాస, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగము. ఎప్పుడైతే ఇది నువ్వు చేస్తావో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. మరి ఈ సజీవ యాగం అన్నాం కదా, ఏమిటి? రోమీయులకు రాసిన పత్రిక 12:1 సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం, మనల్ని మనం సంతోషపెట్టుకోవడానికి ఉపవాసం. నిజంగా ఉపవాసాలు అంటున్నారు. సేవకుడికి భోజనం పెట్టారా? 10 మందికి భోజనం పెట్టావా? నీ ఇంటిలో ప్రార్థన పెట్టించుకున్నావా? హాస్టల్లో ఉన్నావు, ఏమైంది? హాస్టల్లో 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి భోజనం పెట్టొచ్చు కదా. ఎక్కడ చేస్తున్నావు దేవునికి ఇష్టమైన కార్యాలు, ప్రీతికరమైన యాగాలు? ఇక్కడ ఏమంటున్నాడు? మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమే. అంటే ఎటువంటి సేవ? లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకుని ప్రతి క్షణము కూడా నిన్ను నీవు నూతన పరుచుకోవాలి. ఎలాగా అంటే ఒక్క మాటలో 12 చెప్పబడుతుంది. ఎంత మంచి మాట చెప్పబడుతుంది అంటే, ప్రభునందు పిల్లరా, నిరీక్షణ గలవారై రెండవది సంతోషించాలా, మూడవది శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలా, ప్రార్థన యందు పట్టుదల. అంటే ఇప్పుడు 3 పాయింట్లు మనం తీస్తే, 1 సంతోషిస్తూ ఉండాలా, నీ యొక్క గోల్ కోసము, నిరీక్షణ కోసము నీవు దేన్ని అయితే పొందుకోవాలనుకుంటున్నావో. 2 ఓర్పు కలిగి ఉండాలా, శ్రమలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. 3వది పట్టుదల కలిగి ఉండాలా, ప్రార్థన యందు. అంటే దేవునితో నీవు పెనుగులాడాలి తప్ప ఏ రోజున ఇవే మాటలు మరి పేతురు గారు ఏం రాశారు? మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేని కొరకు? యేసుక్రీస్తు. అంటే అన్ని విషయాలు కూడా యేసుక్రీస్తు. ద మీడియేటర్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు. చూసారా? ఏం బలియాగము? నీ ఆత్మని, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా ఆ విధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరం నీ ద్వారా దేవుడు, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్, పరిశుద్ధమైన ఆలయముగా. అంటే ప్రభువునందు ప్రేర ఒక్క మాటలో చెప్పి ముగిస్తే, రోమీయులకు రాసిన పత్రిక 15:15 ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు పౌలు. అన్యజనులు అను అర్పణ
అర్పణ ఎవరు? నీవు సువార్త ప్రకటించుటకు నియమించబడ్డావు కనుక అన్యజనులు అనగా దేవునిని ఎరుగని వారు అర్పణ అయితే వారిని మార్చేవాడు, పరిశుద్ధపరిచేవాడు, నీతిమంతులుగా తీర్చేవాడు, రక్షణ అనుభవంలోనికి తెచ్చేవాడు, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృప. కాబట్టి ప్రభునందు ప్రియ, ఇటువంటి సేవ దేవునికి యుక్తమై ఉన్నది. నిన్ను నన్ను పరిమళ వాసనగా ఆ కన్నీటి లోయల గుండా, శ్రమల మార్గము నుండా, ఎప్పుడైతే శ్రమల పాఠశాలలో నీవు ఓర్పును నేర్చుకుంటావో, నీకు ఇవ్వబడిన దర్శనం విషయము నిరీక్షణ కలిగి సంతోషంగా ఉంటావో, ప్రార్థన చేయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును సమృద్ధిగా నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఈ వాక్యము ఆశీర్వాదముగా చేయమని మేము మా ఆశయము కోసం తండ్రి ఆచారాలు పాటించే వాళ్ళము కాకుండా ఆలోచన కలిగి, శ్రమయందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగేటట్లు మరి ఒకసారి వీరి కుటుంబాలని చేస్తున్న ఎగ్జామ్స్ని, బిడల్ని సమస్తమును యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.